తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని దయ్యాల దన్నూరులో మనుషులపై దాడి చేసిందో ఎలుగుబంటి 8 మందిపై అటాక్ చేసింది. ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి చెందగా 7గురు తీవ్రంగా గాయపడ్డారు. గన్తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని దయ్యాల దన్నూరులో మనుషులపై దాడి చేసిందో ఎలుగుబంటి 8 మందిపై అటాక్ చేసింది. ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి చెందగా 7గురు తీవ్రంగా గాయపడ్డారు. గన్తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. తిరుపతి జిల్లా ఉబలవారిపల్లె మండలంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. బాల్రెడ్డిపల్లె గ్రామంలో తిరుగుతున్న 3 ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేస్తున్నాయి. అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అటాక్ చేయగా గ్రామస్తులు రాళ్లు కర్రలతో శబ్దం చేస్తూ తరిమేశారు. దీంతో ఎలుగుబంట్లు వెళ్లిపోయాయి. దాడితో అమర్నాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో 2పై కూడా ఎలుగుబంట్లు దాడి చేశాయి. పొలంలో ఉన్న రైతుపై మరో యువకుడిపై కూడా దాడి చేయగా ఆ 2 తీవ్రంగా గాయపడ్డారు. 3 రోజుల క్రితం ఆవులపై కూడా దాడి చేశాయి ఎలుగుబంట్లు. తిరుపతి జిల్లా ఓబలవారిపల్లె మండలంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. బాల్రెడ్డిపల్లె గ్రామంలో తిరుగుతున్న 3 ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేస్తున్నాయి. అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అటాక్ చేయగా గ్రామస్తులు రాళ్లు కర్రలతో శబ్దం చేస్తూ తరిమేశారు. దీంతో ఎలుగుబంట్లు వెళ్లిపోయాయి. దాడిలో అమర్నాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో 2పై కూడా ఎలుగుబంట్లు దాడి చేశాయి. పొలంలో ఉన్న రైతుపై అలాగే మరో యువకుడిపై కూడా దాడి చేయగా ఆ 2 తీవ్రంగా గాయపడ్డారు. 3 రోజుల క్రితం ఆవులపై కూడా దాడి చేశాయి ఎలుగుబంట్లు.